ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో ఉంటున్నట్లు ప్రైవేట్ పాఠశాల సంఘం జిల్లా అధ్యక్షుడు జగ్గు మల్లారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ పోటీ చేయాలని స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరికతో నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 30 సంవత్సరాల క్రితం ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చానని, మంజీరా అక్షర ప్రభ కార్యక్రమాల ద్వారా వయోజనులకు విద్య బోధించానని తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడారు. 1994లో ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయునిగా పనిచేసి స్థాపించిన గురునాథ విద్యాలయంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి స్థిరపడ్డారని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాల గొంతుక శాసన మండలిలో వినిపించాలని అందరి కోరిక మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత జీతం డబ్బులతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల అభివృద్ధి కోసం వినియోగిస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తుందని, ఈ విషయంపై ప్రభుత్వం తమను కనీసం చర్చలకు కూడా పిలవలేదని వాపోయారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు ఓటు నమోదు కార్యక్రమం చేపట్టానని, 2 పాస్ ఫోటోలు, సర్టిఫికెట్లు ఇస్తే ఎన్రోల్మెంట్ చేయిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ పాఠశాల సంఘం ఎలా పనిచేసిందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. 1991 నుండి నా ప్రస్థానం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వయోజనులకు, నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వారిని తీర్చిదిద్దడానికి అక్షరాస్యత కార్యక్రమంలో సిద్దిపేట మండల కోఆర్డినేటర్గా పనిచేస్తూ ప్రతిరోజు 2 గ్రామాలలో ఉన్నటువంటి వయోజనులకు అక్షరాస్యతను కల్పించి వారిని తీర్చిదిద్దడంలో ఉన్నటువంటి సంతృప్తిని నా జీవితంలో ఒక సంతృప్తిగా చెందుతూ